మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 29వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యేసు ప్రభు యొక్క శక్తి, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన త్యాగం వ్యాలంటీన్ అనే డాక్టర్ గారిలో ఎలా పనిచేసిందో మనం చూద్దామండి. ఈ పునీత వ్యాలంటీన్ గారు, రేపు వ్యాలంటీన్స్ డే కదండి, అసలు వాళ్ళు ఎందుకు జరుపుకుంటున్నారో, దాన్ని ఎలా మార్చేశారో చూస్తే నిజంగా బాధ కలుగుతుందండి. రోమ్లో 3వ శతాబ్దంలో నివసించిన ఒక పరిశుద్ధమైన గురువు గారు, అంతేకాకుండా డాక్టర్ అన్నమాట. ఈ వ్యాలంటీన్ గారు ఒక గురువు అలాగే డాక్టర్ అన్నమాట. హీ వాజ్ అ ప్రీస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ డాక్టర్. మరి ఎంత కరుణ కలిగినటువంటి డాక్టర్ అంటే, ఆయన ఒక ప్రీస్టుగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి రోగులకి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇంకా పేదవాళ్ళుగా ఉండి మరి మందులు కొనుక్కోలేరు, తర్వాత పండ్లు కానీ తినడానికి డబ్బు లేనప్పుడు వాళ్ళకి సాయం చేస్తూ ఉండేవాళ్ళండి. యేసు ప్రభు యొక్క కరుణ ఈయనలో ప్రవహించేదన్నమాట. లూకాసు వార్త 6:36లో యేసు ప్రభు చెప్తారు చూడండి, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండండి. కనికరము కలవాడే క్రైస్తవుడండి. ఒక డాక్టర్గా తనకున్న తెలివి అదంతా కూడా రోగులకి సేవ చేస్తూ, తనకున్న ఆ డబ్బు కూడా పేదవాళ్ళకి పంచుతూ, ఆ విధంగా యేసు ప్రభుకి సాక్షిగా జీవించాడనమాట. యేసు ప్రభు అంటే, క్రైస్తవులు అంటే ఆదిమ సంఘంలో మీరు చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి సాయం చేస్తూ, వాళ్ళకున్నది ఇతరులతో పంచుకుంటూ అలా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అనమాట. మనకి ఉన్నది ఇతరులతో పంచుకోవాలండి. మనలో యేసు ప్రభు ఉంటే ఆయన కరుణ మన నుంచి ప్రవహిస్తుంది అనమాట. అయితే ఇది మరి 3వ శతాబ్దంలో జరిగింది కదండి. అప్పుడు ఆ రోమా సామ్రాజ్యం సూపర్ పవర్గా ఉండేదండి. ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు జయిస్తూ ఉండేవాళ్ళు అనమాట. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. రోమా సామ్రాజ్యము మరి ప్రపంచంలో చాలా దేశాన్ని జయిస్తూ ఉందన్నమాట. ఒక దేశం తర్వాత ఇంకొక దేశాన్ని అలా జయిస్తూ ఉన్నప్పుడు రాజు ఒక శాసనం చేస్తాడండి. ఏంటంటే, యుద్ధం చేసే సైనికులు పెళ్లి చేసుకోకూడదని. ఎందుకంటే సైన్యాధికారి చెప్తాడనమాట, యవ్వనస్తుల్ని యుద్ధానికి తీసుకెళ్తారు కదా, వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎప్పుడు వాళ్ళ మనస్సు యుద్ధం మీద కాకుండా తన భార్య మీద ఉంటుంది అని ఆ సైన్యాధికారి చక్రవర్తికి చెప్తే, చక్రవర్తి మీరు యుద్ధంలో సైనికులుగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని. అప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్స్ జరుగుతాయి కదండి, కొంతమంది సైనికులవి. ఇంకా ఎంగేజ్మెంట్ జరిగినటువంటి ఆ జంట, ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు అనమాట, ఫాదర్ గారి దగ్గర వచ్చి ఏడుస్తారు, అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగింది కానీ చక్రవర్తి ఇట్లా శాసనం చేశాడు, యుద్ధం చేసే సైనికులు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని. ఇంకా అప్పుడు ఫాదర్ గారు ఏం చేస్తారంటే, చాలా రహస్యంగా ఎవరెవరికి ఎంగేజ్మెంట్ జరిగిందో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడండి.
ఇంకా అంతేకాకుండా ఏం చేసేవాడంటే ఇంకా ఈ రోమా చక్రవర్తులు క్రీస్తు శకం 312 వరకు, అంటే కాన్స్టంటైనోపుల్ రోమా చక్రవర్తి ఆయన యేసుప్రభుని అంగీకరించే వరకు మీరు చూసినట్లయితే యేసుప్రభు తర్వాత కూడా అపోస్తులను చంపించిన వాళ్ళు వీళ్ళంతా రోమా చక్రవర్తులే కదా, చాలా హింసించేవాళ్ళు అనమాట. ఎందుకు వీళ్ళు హింసిస్తున్నారంటే అక్కడ ఏదైనా భూకంపం వచ్చినా లేకపోతే అంటురోగం వచ్చినా మా రోమా దేవతలకి కోపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు యేసుప్రభుని ఏదో కొత్తగా రోమా ప్రజలు అక్కడ రోమ్లో ఉన్నవాళ్ళు ఈ వీళ్ళని విడిచిపెట్టి మా విశ్వాసాన్ని యేసుప్రభుని అంగీకరించి ఏదో క్రీస్తు అనే కొత్త దేవుడిని ఆరాధిస్తున్నారు. అందువల్లనే వాళ్ళకి కోపం వచ్చి మాకు ఇలా భూకంపాన్ని ఇచ్చారు, వర్షాలు ఆపేశారు అని. సో అందువల్ల ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో రోమ్లో ఉన్న వాళ్ళు అనమాట, అప్పుడు వాళ్ళని ఏం చేసేవాడంటే చక్రవర్తి వాళ్ళని జైల్లో పెట్టేవాడు అనమాట. ఎవరెవరు యేసుప్రభుని అంగీకరించారు రోమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ క్రైస్తవులని మీరు బంధించి చెరసాల్లో పెట్టండి అని. అప్పుడు ఫాదర్ గారు పాపం వాళ్ళని కాపాడేవాళ్ళు అనమాట. జైలుకి వెళ్ళి వాళ్ళని సువార్త బోధించి రిస్క్ తీసుకొని కాపాడేవాళ్ళు. ఇంకా తర్వాత ఇప్పుడు ఈయన ఎవరెవరు ఎంగేజ్మెంట్స్ అయ్యాయో వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేస్తాడు కదా, ఆ విషయం చక్రవర్తికి తెలుస్తుంది అనమాట. ఈ ఫాదర్ వ్యాలంటీన్ గారు మీ ఆజ్ఞని ఉల్లంఘించి సైనికులకి పెళ్ళిళ్ళు చేసేసారని. అట్లా చేస్తాడా, నా ఆజ్ఞని ఉల్లంఘిస్తాడా అని చెప్పి ఆయనని అరెస్ట్ చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెడతారండి. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు కదా క్రైస్తవులు జైల్లో ఉన్నవాళ్ళు. అంతేకాకుండా జైల్లో పనిచేసేవాళ్ళు, జైలర్స్, గార్డ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఆయన యేసుప్రభు గురించి చెప్తాడనమాట. అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇంకా ఆయన పరిశుద్ధంగా మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. తర్వాత డాక్టర్ కదా కనుక రోగులకి ఆయన ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు స్వస్థత కలుగుతూ ఉంటుంది. అయితే ఆ జైల్లో ఒక గార్డ్, వాళ్ళ అమ్మాయి పుట్టుకతోనే గుడ్డి అనమాట, గుడ్డి అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి ఒకసారి జైలుకి వస్తుంది అనమాట వాళ్ళ నాన్న కొరకు. వచ్చినప్పుడు ఫాదర్ చూస్తారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది, ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయను, నేను స్వస్థపరుస్తానని. అప్పుడు ఆ గార్డ్ని అడుగుతాడు, పాపను నా దగ్గర తీసుకొని రండి అంటే తీసుకొని వస్తే అప్పుడు ఆ పాప కన్నుల మీద చేయి పెట్టి యేసు నామంలో ఈ పాపకి కంటి చూపు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తాడండి. యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ పాపకి కంటి చూపు వచ్చేస్తుంది అనమాట. అక్కడ అందరికీ చాలా ఆశ్చర్యం. అప్పుడు చెప్తాడు, ఇది నాది కాదు, నా వల్ల జరిగింది కాదు, యేసు క్రీస్తు వల్ల జరిగింది. నాలో ఉన్న క్రీస్తు ఈ పాపకి మరి కంటి చూపునిచ్చాడు. అప్పుడు 46 మంది అనమాట యేసు ప్రభుని అంగీకరిస్తారండి. ఆ జైల్లో పనిచేసేవాళ్ళు, జైలర్స్, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ మాకు యేసు ప్రభు కావాలి చెప్తాడనమాట ఆయన. ఎందుకంటే ఫాదర్ చెప్తారనమాట, యేసు ప్రభు నిజమైన దేవుడు, మన కొరకు సిలువలో మరణించాడు, ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి, మన పాపం ఒప్పుకోవాలి, అవినీతిని విడిచిపెట్టాలి, అబద్ధాలు ఇవన్నీ విడిచిపెట్టాలి అని ఫాదర్ చెప్తా ఉంటే వాళ్ళు అంగీకరిస్తారండి. అందరూ యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ యేసు ప్రభుని అంగీకరించారు. ఒక గార్డు వాళ్ళ కూతురికి కన్నులు వచ్చేసాయి అని మళ్ళా చక్రవర్తికి వెళ్ళి చెప్తారండి. అధికారులు వెళ్ళి చెప్తారు, అయ్యో ఈయన ఇక్కడ కూడా మళ్ళీ పని చేస్తున్నాడా అని చెప్పి వాళ్ళకి చెప్తాడనమాట. జైల్లో ఉన్న ఆ జైలర్కి చెప్పి పంపిస్తాడు. పెద్ద రాళ్ళు తీసుకొని ఆయనని రాళ్లతో కొట్టండి, గదలు ఉంటాయి కదండి, క్లబ్ అని పెద్దవి అనమాట, ఎవరినైనా చంపాలంటే గదలతో కూడా తల పగల కొడతారనమాట, అలా చేయండి అని చెప్తాడనమాట చక్రవర్తి. ఆ తర్వాత ఈయనని ఇంకా ఇట్లా బ్రతికి ఉంచితే ఇలాగే సువార్త బోధించి అందరినీ క్రైస్తవులుగా చేస్తాడు, ఈయనని చంపాల్సిందే అని ఒక డేట్ ఫిక్స్ చేస్తాడండి. ఫిబ్రవరి 14 అనమాట, 269లో, క్రీస్తు శకం 269లో ఫిబ్రవరి 14న కొలోసియం అనే స్టేడియంకి ఆయనను తీసుకొని రమ్మంటాడు.
ఆయనను చంపడానికి అనమాట. క్రైస్తవుల్ని చంపాలంటే రోమా చక్రవర్తులు అట్లా స్టేడియంకి తీసుకొని వస్తారండి. అప్పుడు వాళ్ళ మీద సింహాలని విడిచిపెట్టేస్తారు. లేకపోతే యాగ్నెస్ చూడండి, ఆ గడ్డి వామి మీద ఆమెను కాల్చాలని, కానీ ప్రభు కాపాడుతారు. తర్వాత ఆమెను కత్తితో నరికేస్తారనమాట. అలా పాలికార్ప్ బిషప్ గారిని కూడా అగ్నిగుండంలో వేసేస్తే ఏం కాదనమాట. తర్వాత ఆయనను చంపేస్తారు. సో ఈయనను కూడా తీసుకొని రండి స్టేడియం కానీ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత చక్రవర్తి అడుగుతాడు, ఏంటయ్యా మీరేంటి ఎప్పుడు అలా యేసుప్రభుని గురించి చెప్తా ఉంటారు, నేను ఆ ప్రేమ జంటలకి మీరు పెళ్ళిళ్ళు చేయొద్దు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, సైనికులు యుద్ధం చేస్తున్న సైనికులకి పెళ్ళిళ్ళు చేశారు, నేనేం ఆజ్ఞ జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, జైల్లో పెడితే అక్కడ కూడా యేసుప్రభుని గురించి బోధిస్తున్నారు, ఎందుకు మీరు అందరినీ ఇట్లా క్రైస్తవులుగా మారుస్తున్నారు అంటే ఫాదర్ చెప్తారనమాట, నేను ఎవరిని అట్లా మార్చట్లేదండి, నేను వాళ్ళని అవినీతి నుంచి నీతి మార్గంలోనికి నడిపిస్తున్నాను, ప్రేమ మార్గాన్ని చూపిస్తున్నాను, ధర్మ మార్గం. ఇది ఒక మతం కాదండి, ఇది ఒక ప్రేమ మార్గం. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, నిన్ను హింసించిన వాళ్ళని నువ్వు క్షమించాలి, నువ్వు సహాయం చేయాలి, దొంగతనాలు, అబద్ధాలు, హత్యలు ఇవన్నీ ఉండకూడదు అని వాళ్ళకు ఒక నీతి మార్గాన్ని చెప్తూ నిజమైన దేవుడి గురించి చెప్తున్నాను సార్ అని చెప్తాడు. ఏ దేవుడైతే భూమి ఆకాశాన్ని సృజించారో, సర్వస్వాన్ని సృజించారో, ఏ దేవుని కుమారుడైతే సిలువలో మరణించాడో ఆ దేవుని గురించి నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. మన సృష్టికర్తని గురించే, పరమాత్మని గురించి చెప్తున్నాను, నిజ దేవుని గురించి చెప్తున్నానండి అంటే ఎవరు ఆ నిజమైన దేవుడు అంటారనమాట చక్రవర్తి. అంటే యేసు ప్రభు ఎవరినైతే తండ్రి అని పిలిచాడో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే జీవం గల దేవుడు. మీరు కూడా ఆయనని విశ్వసించండి సార్, అప్పుడు మీకు కూడా రక్షణ లభిస్తుంది అని చెప్తే, నాకు కూడా బోధిస్తున్నావా అని ఇంకా ఉగ్రుడైపోతాడనమాట. ఆయనకి ఇంకా చాలా కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఆజ్ఞాపిస్తాడనమాట, గదలు తీసుకోండి, పెద్ద పెద్ద దుడ్డు కర్రలు గదలు తీసుకొని వచ్చి ఆయన తల మీద మోది ఆయన చచ్చే వరకు కూడా ఆయనను మోదండి. అప్పుడు వాళ్ళు గదలు తీసుకొని, దుడ్డు కర్రలు తీసుకొని వచ్చి తల మీద మోదుతారండి. మోదితే తల పగిలి కింద పడతాడు. తర్వాత ఆయన తలని నరికేస్తారండి. అయితే అప్పుడు ఆ స్టేడియంలోనికి ఎవరెవరు పెళ్ళిళ్ళు చేశారో ఆ ప్రేమ జంటలు అందరూ కూడా వస్తారండి. వాళ్ళందరి ముందే నేను నీ తల నరికేస్తానంటాడు. వాళ్ళు చూడాలి, నీ యొక్క మరణాన్ని వాళ్ళు చూడాలని. అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారనమాట. ఫాదర్ గారు మా కొరకు కదా ఇలా జైల్లో పెట్టబడ్డాడు, మా కొరకు ఆయన ప్రాణం పోతుంది అని. అప్పుడు కానీ ఆ ప్రాణం పోయే ముందు వాళ్ళకి ఆయన ఒక మెసేజ్ ఇస్తాడండి. యేసు ప్రభు మన కొరకు తన ప్రాణ త్యాగం చేశాడు, నేను మీకోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను, మీరు కూడా దంపతులుగా ఒకరి కొరకు ఒకరు ప్రాణ త్యాగం చేసుకునండి. త్యాగమే క్రీస్తు ప్రేమ అంటే, త్యాగమైన ప్రేమ, చివరి వరకు నమ్మకంగా ఉండండి అని చెప్పి ఆయన ప్రాణం విడుస్తాడండి. ఆ తర్వాత ఆయనని సమాధి చేస్తారనమాట. ఆయన నరికేసిన తర్వాత ఆయనని సమాధి చేస్తారు రోమ్లో. ఇంకా చాలా వేదన అనమాట. క్రైస్తవులు అందరూ కూడా చాలా ఏడుస్తారు రోమ్లో. ముఖ్యంగా ఈ జంటలు ఎవరు పెళ్ళిళ్ళు చేశాడో మా కొరకు కదా ఫాదర్ గారు తన ప్రాణాలను అర్పించారు అని. తర్వాత మళ్ళా ఫిబ్రవరి 14 వస్తే అందరూ ఈ ప్రేమ జంటలు అందరూ ఎవరెవరు పెళ్ళిళ్ళు చేశారో వాళ్ళందరూ కూడా సమాధి దగ్గర ఆయన కొరకు ప్రార్థనలు చేసి ఆ సమాధి మీద పూల గుచ్చాలంటే బొకేస్ ఉంచేవాళ్ళండి. మా కోసం ఇంత త్యాగం చేశారు ఫాదర్ గారు అని దేవునికి వందనాలు చెప్తూ, ఫాదర్కి వందనాలు చెప్తూ ఆ సమాధి దగ్గర వాళ్ళు కన్నీళ్ళు కార్చేవాళ్ళు అనమాట. అలా ఆచారం వస్తూ ఉందండి చాలా సంవత్సరాలు. ఆ లోపల సైతాను ఏం చేశాడు, ఈ ఫాదర్ గారు ప్రక్కకి వెళ్ళిపోయారండి. ఇంకా 14th ఫిబ్రవరి వచ్చిందంటే వ్యాలంటైన్స్ డే అని ఈ అమ్మాయిలు అబ్బాయిలు గ్రీటింగ్ కార్డ్స్ బొకేస్ ఇచ్చుకోవడము ఇవన్నీ అన్నమాట. అసలు ఎలా ప్రారంభమైంది రూట్ తెలుసుకోవాలండి.
క్రిస్మస్ వస్తే కూడా క్రిస్మస్ యేసు ప్రభు యొక్క పుట్టినరోజు జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు అర్పిస్తున్నాం. మీ కుమారుణ్ణి మా కొరకు ఈ లోకంలోనికి పంపించారు. యేసయ్య, మా కొరకు నువ్వు మనిషిగా పుట్టావు, మా కొరకు సిలువలో మరణించావని ఆయన పుట్టినరోజు పండుగ. కానీ ఆయన ప్రక్కకి వెళ్ళిపోయి శాంటా క్లాస్ అన్నమాట, డాన్సులు వేయడము. అసలు శాంటా క్లాస్ ఎవరు అని. ఆయన కూడా డిసెంబర్ 6వ తారీఖున పరలోకానికి వెళ్తారండి. సెయింట్ నికోలస్ అన్నమాట, పునీత నికోలస్ గారు. ఆయన ఒక బిషప్గా ఉన్నప్పుడు ఏషియా మైనర్లో అన్నమాట పేదవాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళకి సాయం చేసేవాడు అనమాట. ఇంకా ఒకసారి ఆయన ఏషియా మైనర్లో లీసియా అనే చోట అండి, కొలోసికి దగ్గరలో ఉంటుంది అనమాట, ఆ వ్యాలీలో. అయితే ఒక తండ్రికి 3 కూతుర్లు ఉన్నారు. చాలా పేదవాడు, రైతు అనమాట, చాలా పేదవాడు. ఆడపిల్లలు 3 కూడా పెళ్లి వయసుకు వస్తుంది. ఆయన దగ్గర పెళ్లి చేయడానికి డబ్బులు ఉండవు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయి వాళ్ళు బాగున్నారని, కానీ డబ్బులు అడుగుతారనమాట. ఇంకా పెళ్లి చేయలేకపోతుంటాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అంటారు, ఇంకెందుకులే మీ పిల్లల్ని ఆ వేశ్యాగృహానికి అమ్మేసేయని. అంత వేదన. వాళ్ళు కూడా మనుషులు ఎలా మాట్లాడతారు చూడండి. ఈ విషయము నికోలస్ బిషప్ గారికి తెలుస్తుందండి. ఇలా అంటున్నారండి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయకపోతే అని తెలిసి ఏం చేస్తాడంటే, రాత్రిలో ఆయన ఒక చిన్న సంచిలో బంగారు నాణాలు వేసుకొని రాత్రిలో కిటికీలోంచి వీళ్ళ ఇంట్లోకి వేస్తాడండి. అప్పుడు ఈయన రైతు అనుకుంటాడు, ప్రభువా నాకు సాయం చెయ్యి అని ప్రార్థన చేస్తాడు కదా, చేసి పడుకుంటాడు అనమాట. ఓ ప్రభువే పంపించేశారు తన దూత ద్వారా అని. ఇంకా పెద్ద అమ్మాయి పెళ్లి చేసేస్తాడండి సంతోషంగా అనమాట. అలాగే రెండో అమ్మాయి పెళ్ళి సంబంధం వచ్చింది అనగానే ఆ బిషప్ గారు తెలిసి మళ్ళా సంచిలో బంగారు నాణాలు కిటికీలోంచి వేస్తాడు. 3వ అమ్మాయి కూడా అలాగే చేస్తాడు. ఇంకా కానీ రైతుకే చాలా ఆశ్చర్యం, దేవుడు ఎంత గొప్ప దేవుడు అసలు. పాప పెళ్ళి కుదిరి మాటలు అయిపోగానే ఇట్లా డబ్బులు పంపిస్తున్నారు, బంగారు నాణాలు, అసలు ఎంత గొప్ప దేవుడు అని. తర్వాత ఎలాగో ఈయనకు తెలుస్తుందండి, దేవుడు దూత ద్వారా పంపించింది ఈ బిషప్ గారి ద్వారా, నేను నికోలస్ గారి ద్వారా అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి దండం పెట్టి ఏడుస్తాడనమాట, కన్నీటితో పాదాలు కడి. దేవుడు అంటే ఎక్కడో కాదయ్యా, నీలోనే దేవుణ్ణి చూస్తున్నాను అలా అన్నమాట. అదే యేసునామంలోని శక్తి అంటే మనలోనే ఆ యేసుప్రభు ఉంటే మనమే యేసుప్రభు అన్నమాట. ఏడుస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఆయన ఇంకా ఎక్కడ కూడా ఎవరికైనా తినడానికి లేదు, క్రిస్మస్కి వస్తే బట్టలు కొనలేదు పిల్లలకి అంటే వెళ్ళి సాయం చేసేవాళ్ళు అనమాట. బట్టలు కొని మరీ కిటికీలోంచి ఇచ్చేవాడంట. తర్వాత అంత అలా యేసు ప్రభులాగా ఒక ఆశీర్వాదకరంగా ఉండేవాడనమాట. అయితే ఆయన డిసెంబర్ 6కి చనిపోతారండి. అంటే పరలోకంలో పుట్టినరోజు అనమాట. చనిపోవడం అనే మాట వాడకూడదు మనం, మహిమలో ప్రవేశించిన రోజు అనమాట. శరీరం అనేది ఒక వస్త్రం, మట్టి కుండ. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఈ శరీరం అనే మట్టి కుండ అనే వస్త్రాలని ధరించాలి. మరి ఈ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు ఇది కింద విడిచిపెట్టాలి, ఎందుకంటే రక్త మాంసాలు పరలోకానికి వెళ్ళవు. అప్పుడు దేవుడు ఇంకొక వస్త్రాన్ని ఇస్తారు, మహిమ వస్త్రం, మహిమలో పరలోకంలో ప్రవేశించేటప్పుడు అన్నమాట. అలా ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడండి. తర్వాత కూడా అలాగే చేసేవాళ్ళంట ఆయన. అంటే పరలోకం నుంచి ఆత్మలో వచ్చి కిటికీల్లోంచి అనమాట పునీతులు సాయం చేసేవాళ్ళంట. సో వాళ్ళు ఆ ఊరి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఫాదర్ గారి జ్ఞాపకార్థంగా డిసెంబర్ 6 వస్తుంది కదా, మనం ఏం చేద్దాం అనుకొని మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అనుకున్నారంట, ఫాదర్ గారు అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు కదా, కిటికీలోంచి ఇవ్వడమో లేకపోతే మామూలు కూడా ఎప్పుడు పిల్లలకి చాక్లెట్స్ అన్నీ ఇస్తారు కదా, మనం ఫాదర్ గారి పేరిట డిసెంబర్ 6కి మన పిల్లలు పడుకుంటారు కదా, డిసెంబర్ 5 లేచే లోపల వాళ్ళ మంచాల క్రింద ఇక్కడ అక్కడ చెట్ల దగ్గర గిఫ్ట్స్ పెడదాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారంట. అలా డిసెంబర్ 5న పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు ఉన్నా కూడా అక్కడ కానుకలు పెట్టడము, గిఫ్ట్స్ ప్యాక్ చేసి మంచాల కింద పెట్టడము. అంటే ఫాదర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ
ఆయన ఎలా అందరికీ కానుకలు ఇస్తాడో, సో మనం కూడా కానుకలు ఇచ్చి అంత మంచి ఫాదర్ గారిని మనము గౌరవిద్దాము, దేవునికి వందనాలు చెప్దాము, ఈ విధంగా అన్ని వాళ్ళు అర్పిద్దామని అలా చేసేవాళ్ళు అనమాట చాలా సంవత్సరాలు. తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఇంకా డిసెంబర్ 6th బదులు మనం క్రిస్మస్ అంటే డిసెంబర్ 25th కదా, 25, కాబట్టి 24వ తారీఖు రాత్రిలో గిఫ్ట్స్ పెడదాము, వాళ్ళకి డిసెంబర్ కదా లేవగానే వాళ్ళకి గిఫ్ట్స్ కనబడతాయి అని. అలా మొదలైందనమాట. అంటే పేదవాళ్ళకి ఆయన సహాయం చేసేవాడు అనమాట. ఇప్పుడు ఎలా మారిపోయిందండి, శాంటా క్లాస్ వేషం వేసుకొని గోల చేస్తూ ఇంటింటికి వచ్చి కదా. క్రిస్మస్ అంటే నేను చూస్తాను, ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ స్కూల్లో వేస్తారు కదా, జీసస్ పుట్టుక, అక్కడ మదర్ మేరీ, జోసెఫ్, ఆ తర్వాత గొర్రెల కాపర్లు వస్తారు, ఆరాధిస్తారు, మరి జ్ఞానులు 3 వస్తారు, ఆరాధిస్తారు కదా. అది యేసుప్రభు పుట్టాడని. ఇవన్నీ పిల్లలకి అర్థమవుతాయో లేదో కానీ చివర్లో శాంటా క్లాస్ డాన్స్ పెడతారండి. ఆ డాన్స్ పెట్టగానే ఆ మ్యూజిక్కి ఎంత డాన్స్ చేస్తారు పిల్లలు అంటే నిజంగా నాకు అనిపిస్తుంది. సైతాను పరలోకం నుంచి పడిపోయాడు కదా. ప్రకటన గ్రంథం దర్శన 12:7 ఉంటుంది అన్నమాట. ఆయన దేవుణ్ణి స్తుతించేవాడు. ఎజికేల్ 28 అధ్యాయంలో, యెషయా 14లో ఉంటుంది అన్నమాట. మిలమిల మెరిసే వేగు చుక్కవైన నువ్వు ఎలా కూలిపోయావు, యెషయా 14:12 అనమాట. దేవుణ్ణి స్తుతించేవాడు అనమాట అక్కడ మ్యూజిక్. అందుకే ఇప్పుడు దేవుని సన్నిధిలోంచి మనుషుల్ని పడద్రోయబడాలి, తను పడద్రోయబడినట్లే. అంటే ఇప్పుడు ఏం మ్యూజిక్ పెట్టాడంటే దేవుని మ్యూజిక్ కాదండి, ఇప్పుడు రాక్ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ ద్వారా ఆత్మలు బ్రేక్ అయిపోతాయి అన్నమాట, సోల్ బ్రేకింగ్. అందుకే ఆ మ్యూజిక్, సినిమా పాటలు, ఇట్లా భయంకరమైన పాటలు పెట్టి ఆ పిల్లల ఆత్మలు చచ్చిపోయేలాగా యవ్వనంలో ఉన్నప్పుడు అనమాట. కానీ చాలామంది తెలుసుకోవట్లేదండి, ఏది అయినా కూడా ఆ మ్యూజిక్ పెట్టుకుంటారు, ఆ మ్యూజిక్లు, డాన్సులు. పిల్లలు ఎంత యవ్వనస్తులు, నిజంగా మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధ ఆత్మనివ్వాలి. దేవుడు ఎంత త్యాగం చేస్తారండి, ఫాదర్ వ్యాలంటీన్ గారు ఎంత త్యాగం, తన ప్రాణ త్యాగం చేస్తారు ఆ యువ జంటల కొరకు, ప్రేమ జంటల కొరకు. అలాగే మరి సెయింట్ నికోలస్ అన్నమాట, మెల్లగా శాంటా క్లాజ్ అని పిలుస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పేదవాళ్ళకి సాయం చేసేవాళ్ళు అనమాట. యేసుప్రభు యొక్క కరుణ, ఎవరిలోనే యేసుప్రభు ఉంటే ఇదే సైన్ అండి. నేను అలాగే చూస్తాను. ఎవరైనా పేదల పట్ల కరుణ కలిగి ఉన్నారా అంటే వాళ్ళలో యేసుప్రభు ఉన్నారనమాట. మదర్ తెరీసా తల్లి, మీలో యేసుప్రభు ఉంటే మీ ఎదురుగా ఉన్న పేదవాళ్ళకి సాయం చేస్తారండి. ఆకలైన వాళ్ళకి అన్నం పెడతారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తారు. యేసుప్రభు చెప్పింది అదే, రోగులకి సేవ చేస్తారు. ఈ కరుణని ప్రభు మనకి ఇవ్వాలి. 40 దినాలు ఈ కరుణని, మనల్ని కరుణతో నింపమని మనం ధ్యానించుకుందాం. దేవుడు తనకిష్టమైన ఉపవాసం అని యెషయా 58లో చెప్తారండి. 6 నుంచి ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, ఇల్లు వాకి లేని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వండి, రోగులకి సేవ చేయండి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. మీరు తినట్లేదని చెప్తారు కదా, అదేం చేయండి అంటే మీరు మీ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి పంచి పెట్టండి. అప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, మీ గాయాలు నేను మాన్పుతాను. తొందరగా మీ గాయాలని దేవుడు మాన్పుతారని చెప్తున్నారు. మీరు ఏ చేత్తో సాయం చేస్తారో దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఫాదర్ వాలంటీన్ గారు రోగుల కొరకు ఎలా సేవ చేశారు, పేదలకి ఎలా సహాయం చేశారు, ఎంత కరుణ, మీ యొక్క కరుణ ఆ ఫాదర్ గారి ద్వారా ప్రవహించింది ప్రభా. అలాగే మరి ప్రేమ జంటలకి వివాహం చేసి అందువలన తాను చెరసాల్లో ఉంచబడ్డాడు ప్రభా. తర్వాత ఆ ప్రేమ జంటల కొరకు వాళ్ళ ఎదుటనే ప్రభా ఆ కొలోసియం స్టేడియంలో ఆయనని గదలతో, దుడ్డు కర్రలతో తలని మోదుతారు, తలని చితగ్గొడతారు, తర్వాత కత్తితో నరికి ఆయనను చంపేస్తారు. ఎంత త్యాగం చేశారు యేసయ్య.
అలాగే అలాంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. త్యాగం చేసి ఒకరి కొరకు ఒకరు త్యాగం చేస్తూ ప్రేమగా జీవించడానికి మాకు కృపని దయచేయండి. రేపటి నుండి ఈ 46 దినాలు ప్రేమ కలిగిన దినాలుగా ప్రేమగా జీవించడానికి మా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుకి సాక్షులుగా త్యాగమైన ప్రేమతో మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని ప్రేమిద్దాం. God bless you. Have a blessed day. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు